హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే, చాలామంది చాలా రకాల డౌట్లు అడుగుతూ ఉన్నారండి. ఫస్ట్ స్టార్ట్ చేయకముందే ఎన్ని గంటలకు బయలుదేరుతుంది, అక్కడ ఎన్ని గంటలకు వెళ్తుంది అని చాలామంది చాలా రకాల డౌట్లు అయితే అడుగుతూ ఉన్నారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక్క విషయం అయితే నేను చెప్తున్నానండి. బస్సు స్టార్ట్ చేసిన వెంటనే దాని గమ్యస్థానానికి వెళ్ళడానికి మనకైతే కొంత సమయం అయితే పడుతుంది. అదైతే ఎగ్జాక్ట్గా అయితే ఎవరు చెప్పలేరు. ఎందుకంటే డ్రైవరు ఒక్కోసారి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోవచ్చు బండి, లేదా కొన్ని సిచ్యువేషన్లో టైర్ పంచర్ కానీ ఏదో ఒక సందర్భంలో బస్సు అయితే కొన్ని చోట్ల లేట్ అవ్వచ్చు. కానీ కొన్ని సమయానికైతే కరెక్ట్ టయానికే రీచ్ అవుతుంది. అది ఎట్లా ఏంటంటే ట్రాఫిక్ ఏం లేని సమయంలో అటువంటి సమయంలో అయితే ఖచ్చితంగా మనం అనుకున్న సమయానికైతే బస్సు రీచ్ అయిపోతుంది. ఈ విషయం తెలియక చాలామంది చాలా రకాలుగా బస్సు స్టార్ట్ చేయకముందే డ్రైవర్ని, సార్ ఎన్ని గంటలకు వెళ్తుంది, అక్కడికి ఎన్ని గంటలకు వెళ్తుంది, ఏ టయానికి వెళ్తుందని చాలా రకాలుగా చాలా టెన్షన్ పడి అడుగుతూ ఉన్నారండి. ఇంకొకటి, ప్లాట్ఫామ్ పైన బస్సు పెట్టుకుంటే జస్ట్ ఒక 10 or 15 మినిట్సే బస్సు పెట్టుకుంటారండి. అంతకుమించి అయితే బస్సు పెట్టుకోరు. లేదా ఒక్కొక్కరు సందర్భంలో రిజర్వేషన్ రానప్పుడు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు బండి పెట్టుకుంటారండి. అంతే, అంతకుమించి అయితే బండి పెట్టుకోరండి ప్లాట్ఫామ్ పైన. ఇది చాలామందికి తెలియక చాలామంది చాలా రకాలుగా సీరియస్ అవుతున్నారు. అట్లాగే డ్రైవర్ పైన కొంతమంది అయితే ఆగ్రహపోతున్నారు. అట్లాగే బస్సు ఎన్ని గంటలకు వెళ్తుంది ఏంది అని చెప్పి చాలామంది చాలా రకాలుగా టెన్షన్ పడుతున్నారు. మనం ఒక చోటకి వెళ్ళాలా అని అనుకున్నప్పుడు కొంచెం ముందుగా బయలుదేరి మన గమ్యస్థానానికి చేరుకోవడం బెటర్ అని నా అభిప్రాయము. మీ అభిప్రాయం ఏందో ఒక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అట్లాగే పోతూ మన